హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అభి, ఎందుకు మళ్ళీ కనిపించావు? నిన్ను స్క్రీన్ మీద పోస్టర్స్లో ఫోన్లో చూసి మురిసిపోతూ బ్రతికే బ్రతుకు నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను నీకు ఎదురుపడాలా? కానీ ఎలా? నా బిడ్డ నాకు కావాలి అని ఇషిత అసహనంగా కళ్ళు మూసుకొని తెరిచి చుట్టూ చూసి లేచి రోడ్డు దాటి నడుచుకుంటూ అవతల వైపుకు వెళ్ళి ఆటో మాట్లాడుకొని కూర్చుంది. ఆటో కదిలింది. ఇషిత వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చుంది. చుట్టూ వాహనాల చప్పుడు కానీ ఏం చెవికెక్కడం లేదు. పూర్తిగా తన ధ్యాసంతా అభినవ్ చుట్టూ తిరుగుతూ ఉంది. దియా పక్కన కూర్చొని నిద్రపోతున్న తననే చూస్తున్న అభినవ్ టైం చూసి అందమైన నవ్వుతో, ఇషు వస్తూ ఉన్నావు కదా అని అనుకున్నాడు. సరిగ్గా 20 నిమిషాలకి అభినవ్ ఇంటి ముందు ఆటో ఆగింది. సీసీటీవీ ఫుటేజ్లో అభినవ్ చూస్తూ ఆటో రాగానే మళ్ళీ పెదవుల మీద చాలా అందమైన నవ్వు వచ్చింది. త్వరగా రారా, నిన్ను కళ్ళల్లో నింపుకోవాలని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అని మెల్లగా దియా పక్క నుండి లేచి హాల్ వైపు అడుగులు వేశాడు. ఆటో అతనికి డబ్బులు ఇస్తుంటే అతను ఇషితాని అభినవ్ ఇంటిని 10 సార్లు చూశాడు. డబ్బులు తీసుకోండి అని ఇషిత అన్న పిలుపుకి ఈ లోకంలోకొచ్చి, మేడం మీరు అభినవ్ గారి దగ్గర వర్క్ చేస్తారా అని ఆటో అతను 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ అడిగాడు. లేదు అని ఇషిత చెప్పింది. మరి ఏ ఇంటికి వచ్చారు? సార్తో ఒక ఫోటో దిగాలి మేడం అని చేత్తో కాలర్ని దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. నేను ఈ ఇంటికి రాలేదు, పక్కనే ఇంటికి వచ్చాను. ఏదో ధ్యాసలో ఇక్కడ ఆపమని అన్నాను అని ఇషిత మరబొమ్మలా సమాధానమిచ్చింది. ఓ అవునా అని ఆటోవాడు వాడి స్టైల్ మార్చి ఇదిగో చిల్లరా అని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. క్షణం ముందు ఒకలా, క్షణం తర్వాత ఒకలా ప్రవర్తించిన ఆటోవాడిని నిలబడి చూస్తూ, అందరూ ఇలాగే ఉంటారా? మరి నేనెందుకు సమయాన్ని బట్టి మారలేకున్నా అని ఇషిత అనుకుంటూ గేట్ వైపు అడుగులు వేసింది. ఇషిత గేట్ దగ్గరికి రావడమే అభినవ్ సెన్సార్ ఉన్న గేట్స్ కావడంతో ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేయగానే గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఇషితకి తెలుసు తనకి ఆ ఇంట్లో ఏది అడ్డు రాదు అని. నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. కానీ చూపు పాత జ్ఞాపకాలు నింపుకున్న ప్రదేశం వైపు వెళ్తున్నాయి. గుమ్మం వచ్చే కొద్దీ గుండె వేగం బరువు 2 పెరిగిపోతున్నాయి. ఇషిత మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అవతల వైపు అభినవ్ ఉన్నాడు అని తనకి తెలుసు. అందుకే కాలింగ్ బెల్ కొట్టకుండా నిలబడింది. అవతల వైపు ఉన్న అభినవ్కి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే చేతిని గుండె మీద పెట్టుకొని మొదటిసారి నిన్ను చూసినప్పుడు కలిగిన అదే ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది షూ. ఇప్పుడు ఆ ఫీలింగ్లో బాధ కూడా కలిసింది. అంతే తేడా అని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి డోర్ ఓపెన్ చేశాడు. అభినవ్ ఇషితాని, ఇషిత అభినవ్ని అలాగే చూసుకుంటూ నించున్నారు. రెప్ప వేస్తే ఎక్కడ కలైపోతుందోనని ఇషిత అలాగే కన్నీరు కారుతున్నా చూస్తూ ఉంది. రెప్ప వేస్తే ఎక్కడ కనుమరుగైపోతుందోనని అభినవ్ అలాగే ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఇద్దరి చూపుల్లో భావాలు వేరుగా ఉన్నాయి. అభినవ్ నోరు తెరిచి అంత దూరంలో ఉండిపోయావే అని అన్నాడు. ఇషిత అభినవ్ కళ్ళల్లోకి చూడలేక తలదించేసింది. అభినవ్ అడుగు బయటపెట్టి ఇషిత వైపు తిరిగి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇషిత ఏమడ్డు చెప్పలేదు, చెప్పాలి అనుకోలేదు కూడా. ఇషితాని హాల్లో కూర్చోబెట్టి అభినవ్ వెళ్ళి జ్యూస్ తెచ్చి పక్కన కూర్చొని తనే తన చేతులతో తాగించాడు. ఇషిత మౌనంగానే తాగి ఇక చాలు అని ఆపింది. అభినవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిగిలిన జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టి కొద్దిగా జరుగు అని అన్నాడు. ఇషిత సోఫాలో మధ్యలో ఉండడంతో జరిగి కూర్చుంది. అభినవ్ వెంటనే ఇషిత ఒడిలో తలపెట్టి నడుం వైపు తిరిగి టైట్గా చుట్టూ చేతులు వేసి పట్టుకొని పడుకున్నాడు. ఇషితకి కంట్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. బుద్ధి వద్దు వద్దు అని చెప్తున్నా మనసు మాత్రం అభిని అక్కున చేర్చుకొని చెప్తూనే ఉండడంతో మెల్లగా చేతిని అభి జుట్టులోకి పోనించి నిమురుతుంది. అభినవ్కి మనసంతా దూది పింజులా మారిపోయింది. పసిపిల్లాళ్ల కుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. కానీ ఇషితాని మాత్రం వదల్లేదు. అభి మొహం కందిపోయి ఎర్రని మందారంలా మొహం మారిపోయింది. ఇషితాకి ఏడవద్దు అని చెప్పాలి ఓదార్చాలనున్నా మౌనంగా ఉండిపోయింది. ఏడ్చి ఏడ్చి అభినే మామూలవుతాడు అనుకుంది. కాసేపటికి అభి ఏడవడం ఆపి అలాగే పడుకొని ఉన్నాడు. ఇషిత తల నిమురుతూ మౌనంగా ఉండేసరికి అభి వెల్లికిలా తిరిగి ఇషిత చేతిని తన చేతుల్లోకి తీసుకొని
వేళ్ల మధ్య తన చేతిని ఉంచి, దియాని అడగవా ఇషు అని అన్నాడు. నాకంటే నీ దగ్గరే జాగ్రత్తగా ఉంటుందని తెలిసినప్పుడు ఏమని అడగను అని ఇషిత అనింది. అభి లేచి కూర్చొని ఇషిత చేతులు పట్టుకొని, నేనేం అడగను కానీ నన్ను వదిలిపోను అని మాట ఇవ్వు అని అడిగాడు. ఇషితకేం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంది. ఇషు, నీ పక్కన నేనున్నాను, దియా ఉంది, దయచేసి వేరే ఆలోచన చేయకు, నాకు దియాకి భవిష్యత్తు లేకుండా చేయకు, నా జీవితం నువ్వే కదా, మరెందుకు మధ్యలో నన్ను వదిలి పారిపోతున్నావు, అంటే నీకు నేనొద్దా అని అభి గొంతులో ఒకలాంటి వణుకుతో అడిగాడు. ఇషిత అభిని గట్టిగా హత్తుకొని ఒక చేత్తో జుట్టుని మరో చేత్తో అభి షర్ట్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, నేనెప్పుడు వద్దన్నాను అభి అని ఇషిత అడిగింది. అభి ఇషితాని గట్టిగా పట్టుకొని, అభి, ఈ పిలుపు కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా, అందరూ అభినవ్ అభినవ్ అంటుంటే అది అసలు నా పేరు కానే కాదు అని అనిపించేది, నువ్విప్పుడు నన్ను పిలుస్తుంటే మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇషు అని అన్నాడు. ఇషిత అభిని వదిలి మొహమంతా ముద్దులు పెట్టి మళ్ళీ గట్టిగా హత్తుకుంది. మొదటిసారి తల్లి బిడ్డని ఎత్తుకున్నప్పుడు కలిగే స్పర్శని మా అమ్మ అని ఆ పసిగుడ్డు గుర్తుపట్టి ఉంగా ఉంగా అంటూ కేరింతలు కొడుతుందో అలాగే అభి మనసు ఇషిత స్పర్శ తగలగానే కేరింతలు కొట్టింది. ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరలేనంత దగ్గరగా ఉన్నారు. ఇషు, మాట ఇస్తావా అని అభి అడిగాడు. ఇషిత అభికి దూరం జరిగి 2 నిమిషాలు ఆలోచించి నవ్వుతూ చేతిలో చేయి పెట్టి, ఎక్కడికి వదిలి వెళ్ళను అని అనింది. ముందు చేసిన ప్రమాణంలా మాట తప్పవు కదా, ఒకవేళ మాట తప్పితే ఆ క్షణం నా ఊపిరి నేనే ఆపుకొని ప్రాణం తీసుకుంటాను ఇషు, ఇక మీద ఇలా బ్రతకలేను, ఓపిక పూర్తిగా అయిపోయింది అని అభి చెప్తుంటే ఇషిత అభి నోటి మీద చేయి అడ్డుపెట్టి, తప్పను, నువ్వింకేం మాట్లాడకు అని అనింది. అభి ఇషితాని తన గుండెకి హత్తుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాడు. ఇషిత కూడా అలాగే ఉండిపోయింది. 10 నిమిషాలకి టంగ్మని శబ్దం వినిపించడంతో ఇద్దరూ కళ్ళు తెరిచి దియాని చూసి దూరం జరుగుతారు. కబోర్డ్ పక్కన ఉన్న ఒక యాంటిక్ పీస్కి దియా కాలు తగిలి కింద పడింది. కానీ దియా ఆశ్చర్యంగా దాన్ని చూడకుండా ఇషిత అభి వైపు చూసింది. అభి మోకాళ్ల మీద కూర్చొని చేతులు చాపి రమ్మని సైగ చేశాడు. దియా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి అభి ముందు నిలబడుతుంది. అభి దియాని హక్ చేసుకొని ఒక ముద్దిచ్చి ఎత్తుకొని, నువ్వు లేచే అప్పటికి అమ్మ వస్తుందని నీకు చెప్పాగా, ఇదిగో చూడు వచ్చేసింది అని అభి అన్నాడు. అభి, అమ్మ ఎందుకు నిన్ను హక్ చేసుకుంది అని దియా తన సందేహం బయటపెడుతుంది. హగ్గిస్తే తప్ప అని అభి అడిగాడు. కాదు కానీ అమ్మ ఎవ్వరికీ హగ్ ఇవ్వలేదు, నేను కూడా చూడలేదు అని దియా చేతులు తిప్పుతూ చెప్పింది. నాలాంటి మంచివాడు మీ అమ్మకి కనిపించలేదు, అందుకే ఇవ్వలేదు అని అభి అన్నాడు. హో, అంటే హగ్ మంచి వాళ్ళకే ఇవ్వాలా అని దియా అడిగింది. అభికి దియాని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, కానీ తనే తన తండ్రి అని చెప్పాలంటే భయంగా ఉంది. దియా ఎలా ఫీల్ అవుతుందో, తనని అసహ్యించుకుంటుందో లేక సంతోషంగా స్వీకరిస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇషిత అభి ఫీలింగ్స్ని అర్థం చేసుకొని అభి భుజం మీద చేయేసి కళ్ళతోనే నేను చెప్తానన్నట్టు చూసింది. అభి తల ఊపి దియాని గట్టిగా పట్టుకొని, దియా బేబీ, నువ్వు మమ్మీ ఈరోజు ఇక్కడే ఉంటారంట, కావాలంటే అమ్మని అడుగు అని అన్నాడు. అమ్మా, అభి చెప్పేది నిజమా అని దియా అడిగింది. ఇషిత నవ్వుతూ అవును అని అనింది. మరి నా డ్రెస్సులు లేవు కదా, నువ్వు తెచ్చావా అని దియా అడిగింది. లేదు అని ఇషిత అనింది. దియా బేబీ, నీకు బట్టలు బొమ్మలు స్నాక్స్ అన్నీ త్వరగా వచ్చేస్తాయి చూడు అని అభి అన్నాడు. నిజంగా నువ్వు మ్యాజిక్ చేస్తావా అభి అని దియా అడిగింది. అలాంటిదే అని అభి అన్నాడు. అయితే నేను ఇంటి బయట ఆడుకోనా అని దియా అడిగింది. అలాగే, మరి నేను పిలిచినప్పుడు వచ్చి ఫ్రూట్స్ తిని వెళ్ళాలి అని అభి అన్నాడు. దియా నవ్వుతూ తల ఊపి, అమ్మా, అభి నాకు భలే నచ్చాడు, గుడ్ బాయ్ తెలుసా, నన్ను బజ్జో పెట్టాడు కూడా అని దియా అనింది. ఇషిత నవ్వి అవునా అనింది. అవునవును అని దియా అభి చేతుల నుండి జారి బయటికి ఆడుకోవడానికి వెళ్ళింది. అభి ఇషిత చేయి పట్టుకొని రా అని పిలుస్తాడు. దియా అని ఇషిత అనింది. ఏం కాదు, మొత్తం లాక్ సిస్టమ్ ఉంది, బయటికి వెళ్ళలేదు, పైగా బయట సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అని అన్నాడు. ఇషిత అభి వెంట వెళ్ళింది.
అభి డైనింగ్ టేబుల్ మీద ఇషితాని కూర్చోబెట్టి దియా కోసం ఆర్డర్ చేసిన ఫుడ్ని ప్లేట్లో పెట్టుకొని వస్తాడు. అభి, నాకు ఆకలిగా లేదు అని ఇషిత అనింది. నేను పెట్టాలి అనుకుంటున్నా అని అభి అన్నం కలిపి ఇషిత నోటికి అన్నం అందించాడు. ఇషిత మారు మాట్లాడకుండా తినింది. సగం తిని అభి చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని అభికి తినిపించింది. అభి ఒక్కో ముద్ద తింటూ ఉంటే కంట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇషిత లేచి, అభి ఏడవకు అని మరో చేత్తో కన్నీళ్లు తుడుస్తుంది. నేనేం ఏడవట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ కన్నీళ్లు సంతోషంతో వస్తున్నవే ఇషు అని అభి అన్నాడు. తిన్నాక ఇషితాని తీసుకొని హాల్లోకి వెళ్ళి పక్కన కూర్చొని అక్షరాకి కాల్ చేస్తాడు. హలో చెప్పండి సార్ అని అక్షర అనింది. అక్షర, ఒక 5 ఏళ్ల పాపకి మంచి మంచి బట్టలు, బొమ్మలు, చాక్లెట్స్ అన్ని గంటలో షాపింగ్ చేసి డ్రైవర్తో ఇంటికి పంపించు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అభి ఇప్పుడెందుకు అవన్నీ అని ఇషిత అనింది. ఇషు, మళ్ళీ నా నుండి దూరంగా పారిపోవాలని చూస్తున్నావా అని అభి అడిగాడు. ఇషు ఏడుస్తూ, కళ్ళు మూసుకొని నిన్ను చూసే క్షణం ముందు వరకు నీకు కనిపించకూడదు, నువ్వు హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయాలి అనే కోరుకున్నా. కానీ నిన్ను చూశాక నా అడుగు నీ నుండి దూరంగా వెళ్ళాలి అనుకోవడం లేదు. నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. నాకు నువ్వు కావాలబి. నువ్వు లేకుండా నేను అస్సలు బ్రతకలేను అని నాకు తెలుసు. కానీ అప్పుడు దూరంగా ఉన్నాను కాబట్టి నా ఇష్టాన్ని చంపుకున్నాను. ఇప్పుడు అని తన 2 చేతులతో అభి మొహాన్ని పట్టుకొని, నిన్ను వదిలిపోవడం అంటూ జరిగితే అది నేను పోయాకే అని ఇషిత ఏడుస్తూ అనింది. అభి నవ్వుతూ ఇషిత బుగ్గ మీద ముద్దిచ్చి, వెళ్ళాలి అనే ఆలోచన కూడా చెయ్యకు. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించు కిషు. నా గురించి ఆలోచించు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో ఆలోచించు. అప్పుడు నీ అడుగు నాకు దూరం పడదు అని అన్నాడు. ఇషిత అభి వైపు చూస్తూ, ఇక వెళ్ళను అని అనింది. నువ్వు, నేను, దియా హ్యాపీగా ఉందాం. నువ్వెందుకు వెళ్ళిపోయావో నాకు తెలీదు, నేను అడగను కూడా. కానీ నువ్వు వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే మాత్రం నీది పొరపాటే అయింది. నేను లేకపోతే పిచ్చోడినైపోతాను ఇషు అని అభి అన్నాడు. ఇషిత అభి ఒళ్ళో కూర్చొని తనని తన గుండెకి హత్తుకొని, ఇక ఏం జరిగినా వెళ్ళేది లేదు. నాకు దియా, నువ్వు ఇంపార్టెంట్. నువ్వు నన్ను మర్చిపోయి ఒక మంచి లైఫ్ చూసుకొని ఉండొచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఇంత ప్రేమ నేను నా కూతురు ఎందుకు వదులుకోవాలి? ఇంతకాలం ఇలా ఆలోచించలేదు అభి. లేదంటే నేను నీ దగ్గరికి వచ్చి చాలా రోజులు అయి ఉండేది అని అనింది. మరి నేను నా భార్య కూతురు ఉంది అని అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను అని అభి ఇషితాని పట్టుకొని చెప్పాడు. 2 రోజులు ఆగి చెప్పు అభి, నేను దియాకి చెప్పాలి కదా అని ఇషిత అనింది. అలాగే, నీ ఇష్టం అని అభి అలాగే పట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు. కాసేపు ఇషిత అభి మౌనంగా ఒకరినొకరు పట్టుకొని అలాగే ఉంటారు. అభి అభి అని దియా అరుస్తూ రావడంతో ఇషిత అభి ఒడిలో నుండి లేచి పక్కన కూర్చుంది. అభి వెనక్కి తిరిగి, ఏంటి దియా అని అడిగాడు. మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, నేను చూశాను, భలే ఉంది తెలుసా అని క్యూట్గా అనింది. ఇలా రా అని అభి దియాని దగ్గరికి పిలుస్తాడు. దియా పరుగున వచ్చి అభి ముందు నిలబడి, ఏంటి అని అడిగింది. మీ ఇంట్లో అని నన్ను దూరం చేస్తున్నావా? మన ఇంట్లో అనాలి అని అభి అన్నాడు. అదేంటి, ఇది నీ ఇల్లే కదా అని దియా అనింది. కాదు కాదు, మన ఇల్లు అని అభి అన్నాడు. అవునా అమ్మా అని దియా అనింది. అవును అని ఇషిత అనింది. అమ్మ చెప్తే రైట్, మన ఇల్లే అని దియా అనింది. అలా మాటల్లో ఉండగా డ్రైవర్ కాలింగ్ బెల్ కొడతాడు. అభి స్క్రీన్ మీద డ్రైవర్ని చూసి, డ్రైవర్ నువ్వు అన్నీ అక్కడే పెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. డ్రైవర్ సరే అని వెళ్ళిపోయాడు. అభి డోర్ తీసి అన్నీ లోపలికి తెచ్చి, దియా బేబీ, నీకోసం బట్టలు, బొమ్మలు, చాక్లెట్స్ ఇంకా చాలా వచ్చేసాయి అని అన్నాడు. దియా 2 చేతులు బుగ్గలకు ఆనించుకొని, వావ్ అభి, నీకు మ్యాజిక్ తెలుసు, అందుకే అన్నీ వచ్చేసాయి అని అనింది. అభి నవ్వి, రారా అన్నీ చూద్దాం అని పిలుస్తాడు. ఇద్దరు కలిసి అన్నీ ఓపెన్ చేసి పేపర్స్, కవర్స్ అన్నీ పక్కన ఒక కుప్పలాగా వేస్తున్నారు. దియా, ఈ చాక్లెట్ తిను, చాలా బాగుంటుంది అని అభి అన్నాడు. దియా తిని, భలే భలేగా ఉంది అని లేచి ఇషితాకి నోట్లో పెడుతుంది. ఇషిత కొంచెం తిని, బాగుంది నాన్న అని అనింది. అభి ఇద్దరి వైపు చూడ్డంతో దియా అభి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ పట్టు అని పెడుతుంది. అభి కూడా హ్యాపీగా కొంచెం తిని, చెప్పానా భలే ఉంటుంది అని అన్నాడు. చాలాసేపు బొమ్మలతో ఆటల్లో పడిపోతారు. ఇషిత లేచి కిచెన్ వైపు వెళ్ళింది.
ముందు కంటే ఇల్లు మొత్తం మారిపోయింది. ఇద్దరూ ఆటల్లో పడడంతో ఇషిత ముగ్గురికి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోయింది. అభి మధ్యలో లేచి ఇషిత దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకొని, రావడమే పని పెట్టుకున్నావా? ఈ రోజుకి బయట తెప్పించేవాణ్ణి కదా అని అన్నాడు. ఏం, నా చేతి వంట తినవా అని ఇషిత అడిగింది. నువ్వు సూపర్గా వంట చేస్తావు, నాకు తెలీదా? కానీ ఈరోజు ఎందుకు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నా అని అభి అన్నాడు. ఏం కాదు, అయిపోతుందిలే అని ఇషిత అనింది. అభి రా ఆడుకుందాం అని దియా పిలిచింది. వస్తున్నా అని అభి ఇషిత బుగ్గ మీద ముద్దిచ్చి నవ్వుకుంటూ వెళ్ళాడు. ఇషిత నవ్వుకొని వంట పనిలో పడింది. కాసేపటికి ఇషిత వంట పూర్తి చేసి, దియా ఫ్రెష్ అవుదూరా అని పిలిచింది. అలాగే వస్తున్నా అని దియా లేచి, అభి నువ్వు ఆడుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఇషిత దగ్గరికి వెళ్ళింది. అభి లేచి రా అని ఇషితాని దియాని తీసుకొని తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేశాక ఇషిత ఆ రూమ్ చూసి ఆశ్చర్యంతో బాధతో అలాగే అభి వైపు చూసింది. అభి ఇషిత వైపు చూసి నవ్వుతాడు. ఇషిత దియా ఉండేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళి దియాకి బాత్ చేయిస్తుంది. అభి హాల్లోకి వెళ్ళి సుక్రుష్కి కాల్ చేసి మాట్లాడతాడు. ఇషిత దియాకి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి రెడీ చేసింది. దియా అభి దగ్గరికి వెళ్ళి, అభి నా డ్రెస్ చాలా బాగుంది కదా అని అనింది. చాలా సూపర్గా ఉంది అని అభి అన్నాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ ఆటల్లో పడతారు. కాసేపటికి అభికి కాల్ రావడంతో మాట్లాడి 2 నిమిషాలకి దియా బయటికి వెళ్దాం రా అని పిలుస్తాడు. ఎక్కడికి అని దియా అడిగింది. చెప్తాన్రా అని అభి దియాని ఎత్తుకుని డోర్ దగ్గరికి వెళ్ళాడు. వెనకే ఇషిత కూడా వెళ్ళింది. డోర్ తీసేసరికి ఎదురుగా దియా ఎంతో కాలంగా ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్న సైకిల్ తన ముందు ఉంది. దియా సైకిల్ చూసి అభి మెడ చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ అని చెప్పింది. దియా ఎంత హ్యాపీగా ఉందో తన పట్టుకున్న పట్టులోనే అర్థమైంది అభికి. దియా నువ్వు హ్యాపీ కదా నాన్న అని అడిగాడు. చాలా అంటే చాలా, ఇంత హ్యాపీగా ఉన్నాను అని తన 2 చేతులు చాపి చూపించింది. అభి నవ్వి తొక్కుమరి అని చెప్పాడు. దియా తల ఊపి దిగి సైకిల్ ఎక్కి అమ్మా ఎలా ఉన్నా అని అడిగింది. ఇషిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగున్నావు అని చెప్పింది. దియా సైకిల్ తొక్కుతుంటే అభి దియా వెనక్కి తిరుగుతూ ఉన్నాడు. ఇషిత ఇద్దరిని చూసి కిచెన్లోకి వెళ్ళి దియాకి అన్నం కలిపి తీసుకొని వస్తుంది. సైకిల్ తొక్కుతూ ఉంటే ఇషిత అన్నం పెడుతూ ఉంది. చాలాసేపటి వరకు దియా సైకిల్ తొక్కి అలసిపోయి అభి నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పింది. అయ్యయ్యో అవునా అని అభి దియాని ఎత్తుకొని తడుతూ మెల్లగా కాసేపటికి నిద్రపుచ్చేస్తాడు. అభి తను నిద్రపోయింది అని ఇషిత చెప్పింది. అని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ వేసి బెడ్షీట్ కప్పి నుదుటి మీద ముద్దిచ్చి ఇషు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అభి అన్నాడు. నాకు బట్టలు లేవు అని ఇషిత అనింది. అభి నవ్వి ఇషిత చేయి పట్టుకొని వేరే రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. అభి ఎక్కడికి అని ఇషిత అడిగింది. చెప్తారా అని ఒక పెద్ద రూమ్లోకి తీసుకొని వెళ్ళి లైట్స్ వేస్తాడు. ఇషిత అభి వైపు చూసి అభి చూస్తున్న వైపు చూసి షాక్ అయిపోయింది. ఇషితకి వెంటనే కన్నీళ్ళు కారిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే డాన్ పాప చాలా రోజుల తర్వాత ఇస్తున్నారు కదా, అలా ఇస్తే మర్చిపోతున్నాం అట్లా అన్నారు కదా. మీరు ఆలోచించింది ఏంటంటే నేను ప్రాపర్గానే ఇస్తున్నా, కాకపోతే మధ్యలో జనవరి 1 రోజు ఇవ్వలేదు నేను. సో అది ఇవ్వకపోవడం వల్ల మీకు అంటే 2 days గ్యాప్ వచ్చేసిన దానివల్ల అలా అనిపిస్తుంది. ఇక ముందు వచ్చేసి నాతోనే నువ్వు ఉండిపో, క్లోజ్ చేయమని చెప్పింది మీరే ముందు. ఇప్పుడు మళ్ళీ ఏమో డాన్ పాప లేట్ చేస్తున్నారు అంటుంది మీరే. నేనేం చేయాలి చెప్పండి. సో ఇక మీద అలా కాకుండా నాకు నచ్చినప్పుడు నచ్చిన అప్డేట్ ఇస్తానంతే. ఇకపోతే నేను ఆల్రెడీ చెప్పాను 3 స్టోరీస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఛానల్లో. సో 3 స్టోరీస్ పొద్దున ఒకటి వస్తుంది, సాయంత్రం ఒకటి వస్తుంది, రేపు పొద్దున ఒకటి వస్తుంది, మళ్ళీ రిపీట్. మళ్ళీ సాయంత్రం ఒకటి వస్తుంది, మళ్ళీ పొద్దున ఒకటి వస్తుంది, సాయంత్రం ఒకటి వస్తుంది. 3 స్టోరీస్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఇంకా డాన్ పాప కూడా రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, ఏం మార్పు రాదు. సేమ్ నీకై వేచాన్రా ఎలా వస్తుందో, తొలి పరవశం ఎలా వస్తుందో అలానే డాన్ పాప కూడా వస్తుంది. సేమ్ రిపీట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, రేపు మార్నింగ్ ఒకటి, మళ్ళీ అలానే రిపీట్ సేమ్ అట్లా అనమాట. అర్థమైంది కదా?
అర్థమైందిలే. సో అదనమాట ప్యాటర్న్. ఇక ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి డాన్ పాప ఒక 3 డేసో 2 డేసో గ్యాప్ వచ్చింది. అందువల్ల మీకు అనిపిస్తుంది. ఇక మీద అట్లా ఏం రాదు కాబట్టి వెళ్ళిపోతాం ముందుకి. ఇకపోతే డాన్ పాపని తొందరగా చకచకా ఇచ్చి క్లోజ్ చేయమంటున్నారు. చకచకా ఇచ్చి క్లోజ్ చేయడానికి నా దగ్గర స్టోరీ లేదు. సో నేను అక్కడ రాస్తున్నా. ఇంక నా దగ్గర స్టోరీ లేదు. రేపు మీకు ఎల్లుండి అప్డేట్ ఇవ్వాలి అంటే నేను మళ్ళీ ఫ్రెష్గా స్టోరీని రాయాలన్నమాట. సో అది విషయం. మిగతా 2 స్టోరీలు అట్లా కాదు, కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నేను ఇవ్వడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే రాయడం కూడా స్ట్రెస్ అయిపోతుంది. ఒకే స్టోరీ గురించి ఆలోచించి ఒకేసారి రాయలేము. ఎందుకంటే ప్రతి అప్డేట్కి కొంచెం గ్యాప్ తీసుకుంటేనే ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్గా ఆలోచించి కరెక్ట్గా ఎమోషన్స్ని రాయగలుగుతాం అనమాట. ఈ ఒక్క పాయింట్ మీకు గుర్తుపెట్టుకుంటే నన్ను ఫోర్స్ చేయరు. సో ఇది నేను ఎప్పుడూ అప్డేట్స్ ఆపలేదు, ఎవరిలాగా ఆపలేదు. నాకు అసలు ఎవరితో కంపారిజనే లేదు. మీరు ఎవరితో కంపేర్ కూడా చేయనవసరం లేదు. సో నేనేంటి అనేది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ 1.5 ఇయర్లో మీకు అర్థమై ఉంటే నన్ను ఫోర్స్ చేయరు. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.